టుడే అవర్ టాపిక్ ఈజ్ ఫిజికల్ వరల్డ్. ఈ ఫిజికల్ వరల్డ్ అనే లెసన్ జూనియర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ చాప్టర్ అనమాట. దీని యొక్క వెయిటేజ్ ఎంత అంటే 2 మార్క్స్ అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ ఫిజిక్స్? ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ద ఫిజిక్స్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ దేర్ మేనిఫెస్టేషన్ ఇన్ డిఫరెంట్ ఫినామినా. అయితే ఇక్కడ ఫిజిక్స్ ఏం చేస్తుంది అంటే బేసిక్ లాస్ని, నేచర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేసిక్ లాస్తో అప్లై చేస్తుంది అనమాట. అండ్ మేనిఫెస్టేషన్ ఇన్ డిఫరెంట్ ఫినామినా, రకరకాల పద్ధతుల్లో ఇవి ఈ బేసిక్ లాస్ని ఈ నేచర్కి అప్లై చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద బేసిక్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ యూనివర్సల్ and apply in widely different contexts and conditions. అయితే ఈ బేసిక్ లాస్ అన్నీ కూడా ఏంటంటే యూనివర్సల్ అనమాట. అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బేసిక్ లా అనేది మారదనమాట. మనకి ఇండియాలో ఎలా ఉందో అమెరికాలో కూడా అట్లాగే ఉంటుందన్నమాట. ఫార్ములాస్ కానీ వాటి స్టాండర్డ్ వాల్యూస్ కానీ ఏం మారవన్నమాట ఎక్కడైనా సరే. అలాగే డిఫరెంట్ కాంటెక్ట్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్కి ఇది అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ డిస్కవరీ ఆఫ్ సివి రామన్? అంటే సర్ సివి రామన్. ఇక్కడ సర్ సివి రామన్ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్. ఈయన డిస్కవర్ చేసింది ఏంటంటే రామన్ ఎఫెక్ట్ అనేది ఈయన డిస్కవర్ చేశారు. దీంట్లో ఏముంటుంది అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఈజ్ నౌన్ యాజ్ రామన్ ఎఫెక్ట్. స్కాటరింగ్ అంటే విడిపోవడం అనమాట ఆఫ్ లైట్ అనేది యాక్చువల్గా స్ట్రైట్గా ట్రావెల్ చేస్తుంది. బట్ ఏదైనా మాలిక్యూల్స్కి టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే లైట్ విడిపోతుందంట, సపరేట్ డైరెక్షన్ చేంజ్ అవుతుందంట అని ఈయన కనిపెట్టారనమాట. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ సిమెట్రీ? ఒకటి ఏ ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, లా ఆఫ్ గ్రావిటేషన్. ఇక్కడ ఈ రెండు ఇచ్చారనమాట. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చారు, లా ఆఫ్ గ్రావిటీ. ఈ రెండిట్లో ఏది సిమెట్రీ అని అడుగుతున్నారు. ఇప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకున్నారనుకోండి, ఇది సిమెట్రీ కాదనమాట, ఎసిమెట్రీ. అలాగే లా ఆఫ్ గ్రావిటేషన్ ఈజ్ సిమెట్రీ. ఇది ఎసిమెట్రీ, దిస్ ఈజ్ సిమెట్రీ అనమాట. అంటే సిమెట్రీ అంటే 3 డైమెన్షనల్. ఇక్కడ ఎసిమెట్రీ అంటే ఒక డైరెక్షన్ కానీ ఒక ఏం ఉండదు అనమాట, ఒకటే డైరెక్షన్కి ఉంటుంది, ఆల్ డైరెక్షన్స్కి ఈక్వల్ అయితే కాదు. సిమెట్రిక్ అంటే ఆల్ డైరెక్షన్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్? చంద్రశేఖర్ అనే ఆయన ఫిజిక్స్కి ఏం కంట్రిబ్యూట్ చేశారు? చంద్రశేఖర్ లిమిట్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్. చంద్రశేఖర్ లిమిట్లో ఈయన ఏం కనిపెట్టారంటే స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్. ఈ స్టార్స్లో రకరకాల దశలు ఎట్లా ఉంటాయి, రకరకాల స్టేజెస్ ఎట్లా ఉంటాయి అనేది ఈయన కనిపెట్టారనమాట. దట్ ఈజ్ చంద్రశేఖర్ లిమిట్ అనమాట. ఈ చంద్రశేఖర్ లిమిట్ వాల్యూ ఎంత అంటే 1.4 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ సన్. ఇది ఖచ్చితంగా రాయాలన్నమాట ఈ వాల్యూని మీరు. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్? ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్లో ఫండమెంటల్గా ఉన్నటువంటి ఫోర్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ దేర్ ఆర్ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్లో 4 రకాల ఫండమెంటల్ ఫోర్సెస్ ఉన్నాయట. ఫస్ట్ వన్ ఈజ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్, సెకండ్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, థర్డ్ వన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఫోర్త్ వన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. అంటే న్యూక్లియర్కి సంబంధించినవే 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది అందరికీ తెలిసిందే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వచ్చి సెకండ్ ఇయర్లో వస్తుంది అనమాట దీనికి సంబంధించి. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కూడా సెకండ్ ఇయర్లో వస్తుంది, లేదంటే కెమిస్ట్రీలో వచ్చి ఉండొచ్చు. సో ఇవి బేసిక్గా ఉన్నటువంటి 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అనమాట. ఓకే, ఈ 2 మార్క్స్ క్వశ్చన్ నుంచి, ఈ 5 క్వశ్చన్స్ నుంచి 1 క్వశ్చన్ ఎగ్జామ్లో
కంపల్సరీగా వస్తుందన్నమాట. సో ప్రిపేర్ అవ్వండి ఇది. ఓకే, థ్యాంక్ యూ.